నమస్కారం శుభదర్శనం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో గార్గే సిద్ధాంతి గారు ఉన్నారు. మీకున్నటువంటి జాతకపరమైన జ్యోతిష్యపరమైన సందేహాలకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. నమస్కారం సిద్ధాంతి గారు. నమస్కారం. వెల్కమ్ టు అవర్ స్టూడియో అండి. సంతోషం. సో నాదొక చిన్న రిక్వెస్ట్ సిద్ధాంతి గారు. ఏంటమ్మా? యాక్చువల్గా నాకు కొంచెం టెన్షన్గా ఉంది. వక్కబడి ఏంటండి అంటే నాకు తొందరగా యాడ్ వస్తుంటుంది, టెన్షన్ ఎందుకు వక్కబడి ఉంది కానీ. ఓకే ఏం లేదు, మీరు కొంచెం తొందరగా ఆ గురు చండాల యోగం వస్తుంది కదా, సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఎందుకంటే జనవరి ఎండింగ్ లో వస్తుంది కదా ఈ యోగం. సో దాని గురించి రోజు కొద్ది కాకుండా మనం ఈ రసగులికలకు వెళ్లకుండా ముందు గురుచండాల యోగం మీద వెళ్ళిపోదాం అంటారు. అంతే. ఓకే ఓకే. అందులో నిన్న కూడా అమృతాది మహాశక్తులు అనగానే తప్ప లైట్ గా ముగించేశాను. ఓకే, నీ కోరిక ప్రకారం ముందు మనం గురుచండాల యోగాన్ని గురించి కంప్లీట్ గా వర్షంతో తెలుసుకొని అటు తాంత్రిక వైదికం అన్ని తెలుసుకొని ఆ తర్వాత రసగులికి వెళ్ళిపోదాం. ఓకే అమ్మా, తప్పకుండా. మరి మీతో మాట్లాడడానికి ఫస్ట్ కాల్ రెడీగా ఉన్నారు. ఓకే, నమస్కారం అండి. సార్ నమస్కారం మేడం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరేంటి? బిహెచ్ఎల్ నుంచి అండి, శెట్టి మాట్లాడుతున్నాను. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అండి. మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 3/6/1991. 3/6/1991. 23. ఇంకోసారి చెప్తారా? 23/3/1991. 23 మూడో నెల. 23/23. ఓకే, మూడో నెల. ఆరో నెల 91. ఓకే, 1991. అవునండి. సమయం చెప్పండి. సమయం 11:40. నైటా లేకపోతే మార్నింగ్? మార్నింగ్. ఏం తెలుసుకోవాలనుకున్నారు? లేదమ్మా, ఆయన ఇంటీరియర్ డిజైన్ చేసిండు, కొన్ని రోజులు పని చేసిండు, ఇప్పుడు సొంతంగా చేస్తున్నాడు, ఎట్లా అవుతుందో చూద్దామని అడుగుదామని. ఓకే ఓకే ఓకే. 23 మొత్తం మీద ఇంటీరియర్ దగ్గర రైట్. విశాఖ నక్షత్రం చూస్తున్నారా? కట్ అయిపోయినట్టుంది లైన్. హలో, విశాఖ నక్షత్రం చూసుకుంటున్నారండి? అవునండి. అవును. ఓకే ఓకే. అయితే బాడీలో కూడా కొద్దిగా ఎఫెక్ట్ ఉంటుంది అప్పుడప్పుడు, స్కిన్ అవి చెప్తా వన్ థింగ్. ఈ విశాఖ నక్షత్రం ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఇంటీరియర్ అనగానే ఇల్లంతా ఎంత శోభాయమానంగా ఉండాలా, అక్కడ ఆ మూలది ఉండాలా, ఇక్కడ ఈ మూల ఉండాలా, అంతా కూడా చక్కగా ఉండాలా, బ్రహ్మాండంగా ఉండాలా. ఈ బీరువాలు ఇక్కడ ఉండాలా, అక్కడ అది ఉండాలా, ఇక్కడ గ్లాస్ వేర్ ఉండాలా, అక్కడ ఇంకొక వేరు ఉండాలి, ఇక్కడ సాఫ్ట్వేర్ ఉండాలి, ఏదో రకరకాల వేర్లు గీర్లు పెట్టేసి మొత్తం మీద నీట్గా పెడతారు. ఏదో కొంత పారితోషికం తీసుకుంటా, కొంత ఫీజు తీసుకుంటా సరిపోతుంటుంది. కనుక అదంతా కూడా చక్కగా చేయాలి అంటే దానికి ఆ ఫీల్డ్కి అనుకూలించేటువంటి ప్లానెట్ శుక్రుడు. దానికి అనుకూలించే ప్లానెట్ శుక్రుడు. ఈ బాబు జన్మించినటువంటిది విశాఖ నక్షత్రం, దీని అధిపతి గురువు. ఈ గురువుకి ఎంతవరకు అంటే జ్యోతిష్యం చెప్పేటువంటి వాళ్ళను మామూలు పుస్తకం నుంచి జ్యోతిష్యం చెప్పేదానికి తేడా ఉంటుంది కదా. గురు పరంపరగా నేర్చుకునేటువంటి జ్యోతిష విద్యకి ఇప్పుడు నేను రోజు ఏదో ఒకటి చెబుతుంటా, విని భవ్య కూడా 2 రోజులు అయిన తర్వాత తాను కూడా ఇట్లా కూర్చొని చెప్పండి డేట్ ఆఫ్ బర్త్ అదండి ఇదని చెప్పచ్చు. ఎందువల్లంటే 4 రోజులు ఉంటే వారు వీరవుతారట. కనుక వారు వీరైనప్పటికీ కొంచెం లోతుగా వెళ్ళి ఆకాశంలో గ్రహణం కనుక్కోవాలంటే కష్టం కదా. కనుక ఎంతవరకు అంటే ఇది కేవలం కొంతవరకు మాత్రమే ఉపయోగపడేటువంటి ఫీల్డే తప్ప మీ బాబుకి పూర్తి కాలం మాత్రం అనుకూలం కాదండి. ఎందుకైనా మంచిది టు బీ సేఫ్ సైడ్ మరొక వ్యాపారం మీద కూడా కొంచెం దృష్టి ఉంచడానికి ప్రయత్నం అంటూ చేయండి. శుక్రవారం అనుకూలమైన రోజు కాదు, శుక్రవారం తప్పించి మిగతా రోజులకే ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ప్రస్తుతం జరిగేటువంటి ఏలినాటి శని పరోక్షంగా వెళ్తూ మంచి మాత్రమే ఇస్తుంది, చెడు మాత్రం ఇవ్వదని గుర్తుంచుకోండి. ఓకే అండి, మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఈస్ట్ గోదావరి అనపర్తి నుంచి అండి. నా పేరు శివనారాయణ రెడ్డి అండి. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే అండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నాది డేట్ ఆఫ్ బర్త్ 30/10/1960 అండి. 30/10/1960. ఎర్లీ మార్నింగ్ తెల్లవారుజామున పుట్టామని చెప్పి అన్నారండి. 4 to 6 లోపలండి. ఎన్నింటి లోపల? 4 to 6 అండి. అంటే తెల్లవారుజామున పుట్టానన్నారండి. ఓకే, 4 గంటల నుంచి 6 వరకు తెల్లవారుజామున పుట్టానన్నారండి. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీ గురించి? నా భవిష్యత్తు ఎలా ఉంటుంది నా విషయాలు చెప్పండి శివనారాయణ రెడ్డి గారు. నేను ఎవరికి మంచి చేసినా అందరూ నాకు చెడ్డ చేస్తున్నారని వాళ్ళందరూ కూడా అండి. అసలు మంచి కూడా కామ్గా ఉండండి, ఈ పని లేదు కదా. శివ అనుకుంటే హాయిగా ఇంట్లో కూర్చోండి, ఎవరికి మంచి చేయొద్దు. ఆ భగవంతుడికి ఏదో సేవ చేస్తూ కూర్చొని అనుకోండి, కూర్చోలేరా? కూర్చుంటాను, ఎందుకు కూర్చోలేను బాబు. ఓకే, శతభిష నక్షత్రం చూసుకుంటున్నారా? అదే పూర్వపాదం 4వ పాదం అన్నారండి. మరి 30వ తారీఖు ఉదయమా? 30 తారీఖు ఉదయం ఎర్లీ మార్నింగ్ అంటే సోమవారం అండి. సోమవారం. అంటే
ఇప్పుడు మీరు 30వ తారీఖు ఉదయాన్నే ఎన్ని గంటలకు అన్నారండి? 4 ఉదయం 4 to 6 లోపల అని చెప్పి అన్నారు. అంటే 4 to 6 అంటే తెల్లవారితే ఆదివారమా, తెల్లవారితే సోమవారం అని చెప్పండి. తెల్లవారితే సోమవారం అండి. తెల్లవారితే సోమవారం అయితే పూర్వభద్ర వస్తుంది. 4 గంటల 6 గంటల తెల్లవారితే ఆదివారం అయితే శతభిష నక్షత్రం వస్తుంది. ఓకే, తెల్లవారితే సోమవారం కనుకైతే ఇది పూర్వభద్ర అవుతుంది. అయితే ఏంటంటే కార్తీక మాసంలో జన్మించారు మీరు. కార్తీక మాసం రెండో సోమవారం జన్మించారు. అనుకూలమైన పరిస్థితులు అన్నీ కూడా ఉన్నాయి. కనుక ఏంటంటే ఎక్కువ భాగము ఆ శంభో శంకరుడికి ప్రాధాన్యత అంటే ఇవ్వండి. ఎందువల్లంటే మీకు మేలు చేయాలా, అందరికీ ఏదో మంచి చేయాలనేటువంటి సంకల్పం మీకు ఉంది. కానీ మీకు ఆ సంకల్పం ఉన్నప్పటికీ ఎదుటి వారికి ఆ సంకల్పం కలగటలేదనమాట. కనుక ఏంటంటే మీరు ఎప్పుడన్నా మేలు చేయాలి అనుకునేటైతే ప్రత్యేకంగా గురువారం నాడే మేలు చేస్తుండండి. మిగతా వారాలు ఎవరికి ఎలాంటి సహాయ సహకారాలు అందించాలని మనసులో ఉన్నప్పటికీ కూడా భగవంతుడికే కొంతవరకు సేవలో నిమగ్నమవుతూ ఒక గురువారం మాత్రం మానవాళికి సేవ చేయాలనే సంకల్పంతో ఉండడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు అందరూ కూడా శివనారాయణ రెడ్డి జిందాబాద్ అంటారు. ఒక సీటు కూడా మీకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సీటుతో పాటు స్వీట్ వస్తుంది. స్వీట్తో పాటు హార్ట్ కూడా లేకుండా పరిస్థితి చక్కగా ముందుకు వెళ్ళడానికి అవకాశం అంటూ ఉంటుందండి. కనుక వీలైనంత వరకు గురువారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. ఓకే అండి, మరో కాల్ తీసుకుందాం. ఓకే, నమస్కారం అండి. వెంకటరెడ్డి అండి. ఏంటండి? వెంకటరెడ్డి. వెంకటరెడ్డి, మీ పేరు చెప్పండి ముందుగా. అంటే బాబు పేరు లోహిత్ అండి. మీ పేరు? నా పేరు లావణ్య. ఓకే, మీ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? హైదరాబాద్ నుంచి అండి. హైదరాబాద్ నుంచి. బాబు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అవునండి. మీ బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 23/12/93. 23/12/1993. సమయం చెప్పండి. రాత్రి 3 గంటలకండి. రాత్రి 3 గంటలకి అంటే తెల్లారితే 23, తెల్లవారితే 23. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? చదువు, ఆయన ఇట్లా సెటిల్ అవుతాడా, బయటకు పోతే బాగుంటుందా, ఇక్కడ ఉంటే బాగుంటుందా? బీటెక్ 4th ఇయర్ అండి. ఓకే ఓకే అండి, సిద్ధాంతి గారు ఉన్నారు. ఓకే అమ్మా. రేవతి నక్షత్రం చూసుకుంటారా, అశ్విని చూసుకుంటున్నారా? రేవతి నక్షత్రం భరణి అండి. రేవతి నక్షత్రం భరణే. మీనరాశి అండి. భరణి ఏంటి? భరణి అంటున్నా, భరణి అన్నారు, ఒక మాట వచ్చింది మీ నోటి నుంచి. ఇప్పుడు భరణి నక్షత్రం భరణి అంటే చిన్న అబ్బాయి, కానీ మీనరాశి రేవతి నక్షత్రం. మీ అబ్బాయి పేరు భరణే? సరే, లోహిత్ అండి. సరేలే. ఇప్పుడు భరణి అనే మాట ఎందుకు వచ్చిందని అందుకు ఆలోచిస్తున్నా. మా చిన్న అబ్బాయిది అట్లా. రైట్, ఓకే. రేవతి నక్షత్రం, మీనరాశి. అనుకూల పరిస్థితులు కూడా చక్కగా ఉన్నాయి. ప్రేక్షకులతో మాట్లాడుతుంటే ఒక్కోసారి నాకే నవ్వొస్తుంటుంది. మంచి అనుకూల పరిస్థితులు చక్కగా ఉన్నాయమ్మా. అయితే ఒక చిన్న ఇబ్బంది ఒకటి ఉందమ్మా. ఆ ఇబ్బందిని కొంచెం రెక్టిఫై చేసుకోవాల్సినంత అవసరం ఉంది. కలబంద చెట్టు ఉంటుంది, తెలుసా మీకు? ఎప్పుడన్నా ఈ మధ్య కలబంద ఎక్కువ ఆడవాళ్ళు భలే లైక్ చేస్తుంటారు. దాన్ని ఏదో చేస్తారట, అక్కడెక్కడ పూసుకుంటారట. సరే, ఎక్కడ ఎట్లా పూసుకున్నా మనకెందుకు, కానీ ఆ కలబంద అనేటువంటి దాన్ని లోపల చాలా మృదువుగా ఉంటుందన్నమాట. ఆ మృదువుగా ఉన్నటువంటి కలబందని పసుపు రంగు, ఎవరైనా సరే రేవతి నక్షత్రంలో జన్మించిన వారు ఈ పరిహారం పాటించవచ్చు. ఒక పసుపు రంగుగా ఉండేటువంటి ఒక చిన్న క్లాత్, కొత్త క్లాత్, మన శారీ ఫాల్ తీసుకుని కట్ చేసి దాన్ని అలా చేసేసి దాన్ని మడతలు వేసేసి ప్రతి నెలలో కూడా రేవతి నక్షత్రం ఎప్పుడు ప్రారంభం అవుతుందో ఆ తర్వాత ఈ పని చేయండి. చేసి ప్రతి గంటకి ఒకసారి కొద్దిగా వాసన పెద్ద గొప్పగా ఉండదు దాని వాసన చూస్తే అది నేను లైక్ చేయను. వాసన అసహ్యం అది. అప్పుడప్పుడు గంటకి ఒకసారి వాసన చూసి ఒక పాలిథిన్ కవర్లో పెట్టుకొని ప్యాకెట్లో పెట్టుకుంటుంది. ఆ విధంగా ఒక 15 మాసాలు చేస్తే చిన్నపాటి దోషం ఉంది, ఆ దోషం తొలగిపోతుంది. అయితే అందరూ ఎందుకు చేయమంటున్నాను అంటే అలాంటి దోషం అనేది అప్పుడప్పుడు రేవతి వారికి వ్యాపిస్తూ ఉంటుంది. కనుక అది వ్యాపించకుండా ఉంటే మంచి అనుకూల పరిస్థితులు వస్తాయి. ఎందుకు చేద్దంటే గురుచండాల యోగం అనేది జరుగుతుంది. ఈ రేవతి నక్షత్రం అంటే అది మీనరాశిలో ఉంది. మీనరాశికి అధిపతి గురువు కనుక ఆ నక్షత్ర మీనరాశిలో కనుక అక్కడి నుంచి 6వ స్థానం అంటే రుణస్థానం, రోగస్థానం, శత్రుస్థానం. బజార్న పోతున్నప్పుడు కూడా ఎప్పుడైనా మనం కామ్గా ఉన్నా ఏమైనా చూస్తామని మన మీద కేసు పెట్టేటువంటి వ్యవహారం కూడా ఉంటుంది కొంతమందికి. కనుక అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. కనుక ఇలాంటి చిన్న పరిహారం చేస్తే మంచి ఫలితాలు ఉంటే తప్పకుండా వస్తాయి తల్లి. ఓకే అండి, మరో కాల్ తీసుకుందాం. నమస్కారం అండి. హలో. నమస్కారం అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వైజాగ్ నుంచి పార్వతి అండి నా పేరు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పార్వతి గారు. బాబు కోసం కనుక్కున్నానండి. మీ అక్క వాళ్ళ బాబు డేట్ ఆఫ్ బర్త్ ఉందండి? 23/3/3/96 1996.
ఉదయం 11 గంటలకండి. ఉదయం 11 గంటలకి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? భరణి నక్షత్రం చూసుకుంటున్నాము. ఓకే ఆ ఓకే. అబ్బాయి ఇంజనీరింగ్ చేస్తున్నాడు, తను చదువు ఎలా ఉంటుందో కనుక్కున్నాను. నమస్తే సిద్ధాంత్ గారు. నమస్తే అమ్మా. మీకు అక్కగారు అన్నయ్య గారు ఎంతమంది ఉన్నారు తల్లి? పర్వతమ్మ గారు అంతా ఉన్నారా? ఇంకా బాబు ఇంజనీరింగ్ చేస్తున్నాడండి, తను చదువు ఎలా అంటే ఉంటుందో. అందరూ అయిపోయినారు ఇంకా? మీ అక్కయ్యలు బావలు ఇంకెవరు లేరా? ఓకే. భరణి నక్షత్రం మేషరాశిలో జన్మించిన జాతకులు అనుకూల పరిస్థితులు అన్నీ ఉన్నాయి. ప్రస్తుతం జరిగేటువంటి అష్టమ శని మంచి ఫలితాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది కనుక ఆలోచించాల్సిన అవసరం అంటూ ఏమీ లేదు. గురువారం మాత్రం అనుకూలమైన రోజు కాదు. గురువారం కాకుండా మిగిలిన రోజులకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటే డెవలప్మెంట్స్ అనేవి తప్పకుండా వస్తాయి, రాబోతున్నాయి, వస్తాయి కూడా. ఓకే ఓకే అండి, మరో కాలర్తో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గుబ్బిలండి. మీ పేరు చెప్పండి. నా పేరు శంకర్ అండి. శంకర్ గారు, అవునండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అండి. మీ పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 9/7/1995 అండి. 95. అవునండి. సమయం చెప్పండి. 6:29 అండి. 6:29. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఉదయం సాయంత్రం అండి? ఉదయం అండి. ఉదయం 6:29. అవునండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? పాప మ్యారేజ్ గురించి, చదువు గురించి అండి. ఓకే అండి, సిద్ధాంతి గారు ఉన్నారు. నక్షత్రం ఏం చూసుకున్నారు శంకరం గారు? సార్ వృశ్చిక అండి. వృశ్చికమా? అనురాధ నక్షత్రం సార్. అనురాధ. ఓకే. అయితే శంకరం గారు మీరు ఏం చేస్తుంటారు? నేను సైట్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను సార్. బాగా సంపాదించారా? ఏం లేదు సార్ అంతగా. ఏమనుకోనులేండి, ఎప్పుడు వచ్చిన కాడికి వచ్చిందా అయిపోతుందా సార్? వచ్చినట్టు అయిపోతుందా? కొంచెం దాచిపెట్టడానికి ప్రయత్నం చేయలేదా? బాగట్లేదు సార్. మీకు మీ మీద ఆధారపడి ఉన్నటువంటి కుటుంబంలో ఎవరన్నా ఒకరు ఇద్దరు ఉన్నారా మీ కుటుంబంలో? నా మీద సార్, నా మీద ఆధారపడి ఉంటే మరి మా ఫ్యామిలీ. ఫ్యామిలీ కాకుండా ఇతరులు అంటే ఎవరు లేరు సార్. లేరు. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. ఈ మాట ఎందుకు అడుగుతున్నానంటే అనురాధ నక్షత్రం వృశ్చిక రాశిలో జన్మించిన జాతకురాల యొక్క తండ్రి స్థానం మీద కొంచెం ఆలోచించి అందుకే ఇది అడుగుతున్నాను. సరే, మొత్తమే శంకరం గారు అమ్మాయికి అనుకూల పరిస్థితులన్నీ కూడా వివాహ సంబంధంగా డెవలప్మెంట్స్ అనేటువంటివి కూడా ఈ సంవత్సరం నవంబర్ తర్వాత ప్రారంభం కాబోతున్నాయండి. మరి అనుకూలమైనటువంటి యోగ్యత కలిగినటువంటి వరుడు వచ్చేటువంటి సూచనలే అధికంగా ఉన్నాయి. ఆదివారానికి మంగళవారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా చిత్త, ధనిష్ట, మృగశిర, భరణి, పుబ్బ, పూర్వాషాఢ ఈ 6 నక్షత్రాలలో ఎలాంటి నక్షత్రం జోలికి మాత్రం అసలు వెళ్ళవద్దు. మిగిలిన నక్షత్రాల్లో కొన్నింటిని మాత్రం వదిలివేసి అనుకూలమైన నక్షత్రాలు మాత్రం తీసుకోవడానికి ప్రయత్నం అంటూ చేయండి. డెవలప్మెంట్స్ ఈ సంవత్సరం నవంబర్ నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఓకే అండి, మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వైజాగ్ నుంచి అమ్మా. నా పేరు మంగమ్మ అమ్మ. ఓకే, మంగమ్మ గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నాకోసం అమ్మా, నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదమ్మా, 70లో పుట్టానని తెలుసు. ఓకే అండి, సిద్ధాంతి ఎలా ఉంటుందో కనుక్కున్నాను. అమ్మా మంగమ్మ గారు ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? అంటే నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు స్వామి. నాకు డేట్ మంత్ తెలియాలంటే ఏం చేయాలంటే మ్యారేజ్ డేట్ ఉంది స్వామి. అది సరే సరే, ఇంకేం తెలుసుకుందాం అనుకుంటున్నారు? ఏం లేదండి, ఎలా ఉంటుందో కనుక్కున్నాను. ఎలా అంటే నేను కుటుంబం కోసం ఆలోచిస్తాను అలా టెన్షన్ గా. ఓకే ఓకే ఓకే. సెటిల్ అవ్వాలి అలా. అయితే ఒక చిన్న విషయం చెప్తాను, మీరు అడిగారు కనుక చెప్తున్నాను. అప్పుడప్పుడు కొంతమందిని అడుగుతుంటా, జుట్టు చాలా కేసు సంపద ఎక్కువగా ఉందా, తక్కువగా ఉందా, లేకపోతే సెలూన్కి 3 నెలలకు ఒకసారి వెళ్తారా, నెలకు ఒకసారి వెళ్తారా అని ఎందుకు అడుగుతుంటాను ఇలా అంటే, నవగ్రహాలలో ఛాయాగ్రహమైనటువంటి రాహువు ఒక గొప్ప విశేషం ఏంటంటే స్త్రీలకు కానీ పురుషులకు కానీ అతను అనుకూలిస్తే కేశ సంపద మీద ఫస్ట్ దృష్టి ఉంచుతాడు. కేశ సంపద బాగా అనుకూలించే విధంగా బాగా పొడగాటి జుట్టుని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటాడు. కనుక ఆ జుట్టు మనకు పొడవుగా ఉందంటే రాహువునిచ్చి ఒక 25% అనుగ్రహం మనకు లభిస్తున్నదని ఒక సిగ్నల్ అన్నమాట. కనుక మంగమ్మ గారు మీకు కేశ సంపద చాలా పొడుగా షార్టా? మంగమ్మ గారు నడుము పైకే ఉంటుందండి కొంచెం. ఓకే, అయితే లైన్లోనే ఉన్నారు. అయితే 30% వరకు రాహు అనుకూలంగా ఉన్నాడు. మరి గోధుమ పిండి దీపారాధన ఒకటి నేను చెప్పాను కనుక ఆ గోధుమ పిండి దీపారాధన చేయడానికి ప్రయత్నం చేస్తుండండి. ఎందుచేతనంటే ఆ నవగ్రహాలలో ముందు రాహువు యొక్క అనుగ్రహానికి ముందు మనం నోచుకోవాలి. ఇప్పుడు కొంతమంది మాకు చాలా తక్కువ ఉందండి అని, ఈ మధ్యకాలంలో చాలామంది అమ్మాయిలు ఇక్కడ కత్తిరిచ్చేస్తారు.
అమ్మ నీకు బాగానే ఉంది కత్తిరించేసేది పోనీ టైల్ ఆ టైల్ పెడతారు. ఆ విధంగా కత్తిరించిన కారణంగా రాహు ఇచ్చేటువంటి యోగాన్ని పోగొట్టుకుంటుంటారనమాట. కనుక వీలైనంతవరకు ఈ మన మిలిటరీలో పనిచేస్తుంటారు చాలామంది, వాళ్ళు ఏమిటంటే బాగా పైదాకా అంటేసేస్తారు క్యాప్ గీ పెట్టుకోవడానికి. అది వృత్తి ధర్మం, ఇంకా తప్పదు. మరి అలాంటి వారికి రెమెడీలు గతంలో చెప్పాను, కానీ ఈసారి కూడా అవి కూడా చెప్తా. ఏం చేస్తానంటే ఇంకా తప్పకుండా జుట్టు కత్తిరించుకోవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. కనుక అయితే కొంతమంది అర్చక స్వాములు ఉంటారు. ఈ అర్చక స్వాములు కూడా ఏం చేస్తారంటే కొంత భాగం కట్ చేసి కొసన పిలకలాగా పెట్టేస్తారు. మరి ఇలాంటి వాళ్ళు ఎట్లా? కనుక ఈ కేశాలు అనేటువంటి దాంట్లో రాహు యొక్క యోగం అనేది ఉంటుంది. ఇంకా తప్పదు అనుకున్నప్పుడు దానికి ఎన్నో పరిహారాలు అంటూ ఉన్నాయి. కనుక మీకు అనుకూల పరిస్థితులన్నీ కూడా సిద్ధం కాబోతున్నాయి. కనుక ఎవరైనా సరే కేశ సంపదను పెంచుకోవటానికే ప్రయత్నం చేస్తూ ఉంటే రాహు యోగాన్ని కూడా మనం ముందుకు తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి. అమ్మ మంగమ్మ గారు, మీరు లైన్లోనే ఉన్నారు కనుక చక్కగా అనుకూల పరిస్థితులు గోధుమ పిండి దీపారాధనతో ప్రారంభమవుతాయి. ఆ దీపారాధన ఈ నెల 29వ తేదీ రాహు ఎంటర్ అవుతున్నాడు కనుక ఇక గోధుమ పిండి దీపారాన్ని నడుము బిగించండి. ఓకే అండి, మరో కాల్ సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? పశ్చిమ గోదావరి జిల్లా నుంచి అండి. పశ్చిమ గోదావరి జిల్లా. మీ పేరు చెప్పండి. నా పేరు మధుసూదన్ రావు అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించేనండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 4/9/1964 1964 అండి. సమయం చెప్పండి. సూర్యోదయానికి ముందు 3:35 అండి. 3:35 అంటే తెల్లవారితే 5 లేకపోతే 4 తెల్లవారితే 4వ తారీఖు. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అది బట్టల షాప్ అండి. ఆ వ్యాపారం అది ఏం బాగట్లేదండి, అందుకని. ఓకే ఓకే, బట్టల షాప్. ఆశ్లేష నక్షత్రం చూస్తున్నారా? అవునండి. అయితే బట్టల షాపు వ్యాపారం ఏం బాగలేదు అని, మరి ఇప్పుడు ఈ బట్టల షాపునే కొనసాగించాలనే యోచనలోనే ఉన్నారా మధుసూదన్ రావు గారు, లేక ఇంకేదైనా కొత్త వ్యాపారం వైపు ఏమైనా దృష్టి సారించాలనేటువంటి ఆలోచన కూడా మనసులో ఉందా? ఆలోచన ఉందండి, కానీ అది ఎటు వెళ్ళట్లేదండి. అసలు ముందుకు వెళ్ళలేక కదలలేక మింగుడు పడలేక అట్లా ఉంది పరిస్థితి. సహజంగా ఒక వ్యాపారాన్ని వైండప్ చేయాలంటే మనకు ఎన్నో సమస్యలు ఉంటాయి. తెచ్చిన చోట ముందు ఇవ్వాలి. అలాంటి వ్యాపారం ఇంకో చోట పెడతాంటే మళ్ళీ వాళ్ళే తెచ్చిస్తారు డబ్బులు కూడా. కనుక ఇప్పుడు ఏమిటంటే ఆశ్లేష నక్షత్రం మీకు ఆ వ్యాపారం అనుకూలిస్తుంది. కానీ జాతకంలో ఏ జన్మరాశి అయితే ఏదైతే ఉందో ఆ రాశికి వెనకాలగా 12వ స్థానంలోనే ఆ 2 ఘటాలే ఎవరు ఆ కుజరాహువులు ఉన్న కారణంగానే కొన్ని ఇతర సమస్యలు అంటూ వస్తున్నాయి. మీరు వీలైనంతవరకు ఏంటంటే ఈ రేపు గురురాహు చండాల యోగం అనేది మీ రాశికి 2వ స్థానంలో, ధనస్థానంలో, కుటుంబ స్థానంలో, వాక్స్థానంలో, నేత్రస్థానంలో జరుగుతుంది కనుక కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కనుక అలాంటి జాగ్రత్తలు తీసుకున్నా తీసుకోకపోయినా గోధుమ పిండి దీపారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. తద్వారా కొత్త ఆలోచన మీ మనసులో వస్తాయి. కొత్త ఆలోచన వచ్చిన కారణంగా కొత్త సర్కిల్స్ పెరుగుతాయి. కొత్త సర్కిల్స్ పెరిగిన కారణంగా మీరు వేసేటువంటి అడుగు ఎక్కడా తప్పడడుగు కాకుండా శుభకరమైనటువంటి, మంగళకరమైనటువంటి, ఆనందకరమైనటువంటి మార్పు అనేటువంటిది 2017వ సంవత్సరం మే నెల నుంచి వస్తుందండి మధుసూదన్ రావు గారు. ఓకే అండి, మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ నుంచి అండి. మీ పేరు చెప్పండి. శారద అండి నా పేరు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అండి. పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 10వ తారీఖు 11వ నెల 1992 అండి. 1992 రాత్రి అండి 8:22 PM అండి. 8:22 PM. అవునండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు పాప గురించి? అంటే మా పాప అంటే చదువు 5 years నుంచి CA తీసుకుందండి, అవ్వలేదు. ఓకే. ఇప్పుడు చదువు ఎలా ఉంది, ఆమె ఫ్యూచర్ వివాహం ఎలా ఉంది అని తెలుసుకోవాలి. చదువు ఎలా ఉంది, వివాహం 5 సంవత్సరాలు చేస్తుంది, అది ఏమన్నా కొంత రక్తి కట్టిస్తుందా తల్లి? లేదండి, అవ్వలేదండి. CA నుంచి మాది CS వచ్చిందండి. ఆ ఎగ్జామ్ రాసిందండి మొన్న. ఓకే ఓకే రైట్. రోహిణి నక్షత్రం చూసుకుంటున్నారా? కాదండి, కృత్తిక మొదటి పాదం చూసుకుంటున్నాను. పగల రాత్రి అమ్మా? రాత్రి అండి 8:22 PM. ఓకే ఓకే. అయితే విశేషం ఏంటంటే అమ్మా, అనుకూలమైన పరిస్థితులన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా విద్యాస్థానంలో డెవలప్మెంట్ అనేది లేదు. సరే, ఇప్పుడు ఈ తీసేసి కొత్త టాపిక్లో ఇంకొక వెళ్ళినా కూడా అక్కడ కూడా ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. అందుచేత చిన్నపాటి ఒక పరిహారం ఒకటి తెలియజేస్తాను. ప్రతి ఆదివారము మధ్యాహ్నం
అభిజిత్ సమయం అని ఉంటుంది. అభిజిత్ లగ్న సమయం ఎంత ఉంటే 11:45 నుంచి 12:30 వరకు అభిజిత్ ఉంటుంది. కనుక ఆ అభిజిత్ సమయంలో చింతపండు ఉంటుంది. చింతపండు, నల్ల చింతపండు కావచ్చు, కొత్త చింతపండు కావచ్చు, ఏదైనా సరే చాలా కొద్దిగా తీసుకొని అట్లా నోట్లో పెట్టుకొని బుగ్గను పెట్టుకొని కొంచెం చప్పరిస్తూ ఆ లోపల వచ్చేటువంటి లాలాజలాన్ని మింగుతూ ఉండమను. 11:45 నుంచి 12:30 వరకు మాత్రమే. ఆ తర్వాత అక్కర్లేదనమాట. చాలా కొద్దిగా చాలన్నమాట. ఆ విధంగా చేస్తుంటే కొన్ని డెవలప్మెంట్స్ అనేవి వస్తాయి, పాపకి ఆలోచనలు వస్తాయి. ఆలోచనలు వచ్చిన కారణంగా ముందుకు వెళ్ళటానికి అవకాశాలు కూడా తప్పకుండా వస్తాయి తల్లి. ఓకే అండి, మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. ఓకే. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గురుగారు మేము ఈస్ట్ గోదావరి అండి, కోరుకున్నాండి. ఈస్ట్ గోదావరి. మీ పేరు చెప్పండి. వెంకటరామకృష్ణ అండి. వెంకటరామకృష్ణ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఏం నానుస్తున్నారేంటి? రత్న నెల 11/7 తారీఖు అండి. 11 నెల 1978 అండి. 1978. సమయం చెప్పండి. ఉదయం 10:30 అండి. 10 to 10:30 అండి. ఉదయం 10 నుంచి 10:30. ఏం తెలుసుకోవాలనుకున్నారు మీ గురించి? అదే నాకు సమస్యలు ఉన్నాయండి. మాకు వ్యాపారం గట్రా ఏం బాగోలేదు. సిద్ధాంతి గారు ఉన్నారు, మాట్లాడండి. ఈ వ్యాపారం బాగాలంటే ఏం వ్యాపారం చేస్తున్నారండి వెంకట రామకృష్ణ గారా? అవునండి. ఏం చేద్దాం అనుకుంటున్నారు? వ్యాపారం అంటే ఏం చేస్తున్నారు? ట్రాక్టర్ బిజినెస్ అండి. కోళ్ళ ఫారం ఉందండి. ఏం కలిసి రాలేదు సార్. గోదావరి జిల్లా నుంచి మాట్లాడుతున్నారా? అవును గురుగారు. ఏ ఊరు గోదావరి జిల్లా? బుల్లెదిపాలెం అండి, కోరుకొండ దగ్గర. ఓకే ఓకే. నక్షత్రం శ్రవణం చూస్తున్నారా? శ్రవణం చూస్తున్నాం సార్. సరే, ఒక చిన్న ప్రశ్న వేస్తాను, చెప్తారా? లైన్లోనే ఉన్నారా? లైన్లో ఉన్నాం గురుగారు. నా మాటలు బాగా వినపడుతున్నాయిగా? వినపడుతుంది గురు. ఒక 2 లక్షల రూపాయలు దగ్గర పెట్టుకొని ఒక మోటార్ సైకిల్ పోతూ ఉన్నారనుకోండి, ఎవడో ఒకడు వచ్చి కత్తి చూపిస్తాడు. కత్తి చూపించగానే వాడి మీద యుద్ధానికి వెళ్తారా? 2 లక్షలు ఇచ్చి దండం పెడతారా? అంటారే? తిరగబడతామండి కొద్దిగా. తిరగబడతారా? ఇప్పుడన్నా పడ్డారట? గురుగారు ఇప్పుడు రాలేదండి. అట్ట రాలే, తిరగబడతారు. తిరగబడకండి. ఎందుకు చెప్తున్నానంటే కొంచెం లోతుగా ఆలోచించి నేను ఆ మాట అంటున్నాను. వీలైనంతవరకు బతికుంటే బలుసాకు తినచ్చు అని పెద్దలు అంటారు. పోతే పైన 2 లక్షలు కుదర సంపాదించుకోవచ్చు. అది ఏదైనా తిరగబడ్డారనుకో కష్టం. ఆ తర్వాత మళ్ళీ హాస్పిటల్ని పోస్ట్ మార్టం 100 ఉంటాయి. ఇవన్నీ ఎందుకు ఈ గోల? ఏదో వాడు వచ్చాడు అని చాలా ఇది ఎవరన్నా విన్నటువంటి వారు ప్రత్యేకంగా ఈయన డబ్బు ఇచ్చి పొమ్మని సిద్ధాంతి గారు చెప్పారు, మనం కత్తి తీసుకుపోతేనే అనుకోవచ్చు. కానీ దయచేసి అటు అనుకోకండి. వీలైనంతవరకు ఎంతవరకు అయ్యా అంటే ముఖ్యంగా మంచి ఆలోచనలు అనేటువంటి మీరు చేయలేకపోతున్నారు. ప్రధానంగా అది వచ్చిన సమస్య. మీరు చేసేది ఉదయం 9 గంటలకు ఒక ఆలోచన ఉంటే, 12 గంటలకు ఒక ఆలోచన ఉంటే, 3:30కి టీ తాగే టైంకి ఆలోచన ఎగిరిపోతుంది. సాయంత్రం సూర్యుడు అస్తమించే టైంకి ఇంకో కొత్త ఆలోచన పుట్టుకొస్తుంది. పడుకునేటప్పుడు అట్లా అనే టైంలో ఇంకొక ఆలోచన వస్తుంది. ఈ ఆలోచన కూడా ఉండలేకపోతుంది. రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ నోమాస్, తిరిగే రాయికి పాచి పట్టదు అట. కనుక ఒక తొట్టిలో 2 రాళ్ళు పెట్టు, ఒక రాయి అలాగా పెట్టండి, మరొక రాయిని రోజు ఒక చోట మార్చండి. కానీ కాన్స్టెంట్గా స్థిరంగా ఉంచిన రాయికి ఏమో పాచి పడుతుంది. అదే నీటిలో తరచుగా మార్చినటువంటి రాయికి పాచి పట్టదు. కనుక ఇప్పుడు మీకు పాచి పట్టలేదు. కనుక పాచి పట్టాలి అంటే మీలో ఆలోచన సరళి చాలా గందరగోళంగా ఉంది. కనుక డెవలప్మెంట్స్ ఎప్పుడు వస్తాయి? 2017వ సంవత్సరం మే నెల 25వ తేదీ రాగానే ఏలినాటి శని అనే ఒక ఆయన పెద్ద ఆయన వస్తాడు. రాగానే మీరేనా అండి సిద్ధాంతి గారు చెప్పారు ఏలినాటి శని, రండి అని చెప్పి సింహాసనం వేసి కూర్చోబెట్టండి. అక్కడి నుంచి డెవలప్మెంట్స్ సూపర్గా ముందుకు వెళ్ళిపోతాయి. దిగులు పడకండి, ధైర్యంగా ఉండండి. మరి కత్తి ఇవ్వడం చూపిస్తే మాత్రం వీలైనంత వరకు ఫోన్ చేస్తాను, పోలీసు వాళ్ళకి పట్టిస్తాను అని చెప్పడానికి ప్రయత్నం చేయండి తప్ప వాడి మీద దాడికి మాత్రం వెళ్ళకండి. దాడి వల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి. ఓకే అండి, మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? శ్రీకాకుళం అమ్మా. శ్రీకాకుళం. మీ పేరు చెప్పండి. పాపారావు అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనమ్మా. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1972 1972 సెప్టెంబర్ 4 ఉదయం 9 నుండి 10 మధ్యన అమ్మా. ఉదయం 9 నుంచి 10 మధ్యన. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఇంతవరకు చాలా విజయాలను దగ్గరకు వచ్చి నెమ్మదిగా పక్క జారుకుంటుంది. ఒకటి సక్సెస్ కాలేదు జీవితంలోని.
ఏమిటి ఏంటి ఏంటండి? గురుగారు నమస్కారం సార్. నమస్కారం. ఏంటి విషయం చెప్పండి సార్. ఇది అంటే నేను యాక్చువల్ గా ఎంఎస్సి ఎంపీడీ ఎంఫిల్ చేశాను సార్. ప్రస్తుతానికి ప్రైవేట్ ఎంప్లాయీ. చాలా సార్లు గవర్నమెంట్ విషయంలో చాలా దగ్గరికి వెళ్ళి మిస్ అయిపోతుంది సార్. అయ్యో. అందుకు మీకు సార్ అక్కడ 4-5 years చూసారా, యోగం అంటే అట్టు ఉంటుందేమో. మరి చూసారా, ఇప్పటిదాకా మీరు అనేది వాస్తవమే. దగ్గరగా మీరు ఏదో చెప్పాలనుకున్నారు, బరబరా అని మరి ప్రేక్షకులు వినపడిందో లేదు, కానీ మాకు మాత్రం బాగా వినపడింది. లైన్ కట్టేది. సరే, పుష్యమి నక్షత్రంలో జన్మించిన కర్కాటక రాశి జాతకులు అనుకూల పరిస్థితులు రావాలని భగవంతుని కోరుకుంటున్నాను. త్వరలో గురుచండాలయం ఉంది కనుక దాని యొక్క వివరాలు కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకా కాల్స్ ఇంకా సమయం కూడా దాటిపోతుంది, 5 నిమిషాలు చెప్పేస్తాను. కనుక వీలైనంత వరకు ఈ గోధుమ పిండి దీపాలను చేయడానికి ప్రయత్నం అంటూ చేయండి మీరు. ఓకే అండి. మరి గురుచండాలయం గురించి చెప్తాన్నారు. తప్పకుండా. అయితే నిన్న మనం ప్రత్యేకంగా అమృతాది అని మాటతో ముగించేసాం. ఏంటని ఇది లలితా సహస్రనామ స్తోత్రంలో పరోక్షంగా మనకు ఎన్నో విలువైనటువంటి సమాచారం అంతా కూడా ఆ నామాల్లో ఉంది, ఆ శ్లోకాల్లో ఉంది. మనకు 99వ శ్లోకం తీసుకున్నారనుకోండి, లలితా సహస్రనామ స్తోత్రంలో 99వ శ్లోకంలో ఏముంటుందంటే, పాయసాన్న ప్రియ తక్స్థ పశులోక భయంకరి అమృతాది మహాశక్తి సమృత ఢాకినేశ్వరి. ఇది అందులో ఉండేది. పాయసాన్నం అట, అమృతాది మహాశక్తి అట. సహజంగా దీంట్లో మనం ఏం చేస్తామంటే ఆ అమృతాది మహాశక్తి సమృతాయన మహా అనేసి ఒక పువ్వు వేసేస్తాం. లేకపోతే కూర్చుంటాం, ఒక 10 మంది కూర్చుంటారు, శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సి మహాసనేశ్వరి ఇచ్చి దగ్నికుండ చదివేస్తుంటాం. కానీ కొంచెం లోతులకు వెళ్ళాలి, మనం తెలుసుకోవాలి. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఇది లలితా సహస్రనామ స్తోత్రంలో విశుద్ధి చక్రానికి సంబంధించి చెప్పినటువంటి శ్లోకం. కొన్ని నామాలు 480 నుంచి 484 దాకా 5 నామాల్లో దీని యొక్క విశేషం ఉంది. అలాగే సౌందర్య లహరి, ఆదిశంకర భగవత్పాదుల వారి రాసిన సౌందర్య లహరిలో కూడా 37వ శ్లోకంలో దీని యొక్క వివరణ చాలా గొప్పగా ఇవ్వబడింది అన్నమాట. అమృతాది మహాశక్తి అంటే ఏమిటంటే, ఈ విశుద్ధి చక్రం ఎక్కడ ఉంటుంది? ఇక్కడ కంఠం దగ్గర ఉంటుంది విశుద్ధి చక్రం, పీక దగ్గర. ఆ విశుద్ధి చక్రానికి మొత్తం 16 దళాలు, ఆకులు ఉంటాయి. 16 దళాలలో 16 మంది దేవతలు ఉంటారు. మనం ఏం చెప్పుకున్నాము? షోడశ దళం ఉంది, కామాకర్షణ, బుద్ధ్యాకర్షణ. అది కాసేపు గట్టు మీద పెడదాం, ఆ ఆకర్షణ తీసుకొచ్చి తర్వాత దీంట్లో కలుపుకుందాం. ఇక్కడ ఈ 16 మంది దేవతలు ఒక్కొక్క ఆకులో పరివేష్టితులై ఉన్నారు. కనుక ఆ దేవతలు ఏమంటారు అంటే, 16 మందిని మాతృకా శక్తులు. కనుక అమృతాదిని ఎందుకు అన్నాం? ఇప్పుడు ఆదివారాదిగా అంటే ఆదివారము, సోమవారము, మంగళవారం వస్తుంది. అలాగే అశ్విన్యాది అంటే అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి, అట్లా మొదలైనవి. కనుక చైత్రాది అంటే చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, అట్లా పాల్గొన మాసం దాకా. అలాగే అమృతాది. కనుక ఈ అమృతాది మహాశక్తి అనే దాని గురించి మనం తెలుసుకోవాలి, చాలా విశేషవంతమైనది. కనుక ఈ అమృతాది మహాశక్తులు 16 మంది ఉన్నారు. ఎక్కడ? ఆ దళాల్లో ఉన్నారు. ఈ దళాలున్న 16 మంది మధ్యలో ఒక దేవత ఉంది, ఢాకినేశ్వరి. ఆమె మహావజ్రేశ్వరి దేవి. ఏమండి, బాగానే ఉంది, ఇక్కడ ఉందని చెబుతున్నారు. మరి గురుచండాలయోగానికి దీనికి ఉన్న లింక్ ఏమిటి? ఏది లింకు అంటే, ఈ విశుద్ధి చక్రం మొత్తం మీద ఒక హెడ్ ఉన్నాడు, అధిష్టాన గ్రహం. ఆ అధిష్టాన గ్రహమే గురుగ్రహము. అంటే నవగ్రహాల్లో షట్చక్రాలకి 6 గ్రహాలు, ఈ సహస్రానికి చంద్రుడు 7, ఇక కుండలిని అని ఉంది. ఈ కుండలిని ఎక్కడుంది? మూలాధార చక్రంలో కుండలిని ఉంది. లలితా సహస్రనామ స్తోత్రంలో 90వ నామం దగ్గర నుంచి 111వ నామం 22 నామాలలో ఆ కుండలిని ఒక సర్పాకారంగా 3.5 చుట్లు చుట్టుకొని ఉంటుంది, పాములాగా. ఇది అసలు కథ నడుపుతుంది అని ఆ కుండలిని గురించి 22 నామాల్లో చెప్పబడింది. కనుక ఆ కుండలిని తలభాగం రాహువు, తోక భాగం కేతువు. అలాగే నవగ్రహాలలో ఈ సహస్రానికి ఆధిపత్యం వహించే గ్రహము చంద్రుడు, ఆజ్ఞాచక్రానికి శని, విశుద్ధి చక్రానికి గురువు, ఇక అనాహత చక్రానికి బుధుడు, స్వాధిష్టాన చక్రానికి శుక్రుడు,
మణిపూరక చక్రానికి రవి, మూలాధార చక్రానికి కుజుడు, కుండలినికి రాహుకేతువులు. కనుక ఈ 16 మంది దేవతలు ఎవరెవరు అంటే ఈ దగ్గర నుంచి అమ్మహా దాకా చూస్తే ఒక్కొక్కటి ఆతో వేస్తే అమృత, ఆ ఆకర్షిణి, ఈ ఇంద్రాణి, ఈ ఈశాని, ఉ ఉష, ఊ ఊర్ధకేశి, రు రుద్ధిధ, రు రూంకార, లు లుంకార, లు లూష, ఏ ఏకపద, ఐ ఐశ్వర్య, ఓ ఓంకారి, ఔ ఔషధి, అం అంబిక, అహ అక్షర. చూసారా, ఈ 16 అక్షరాలకి 16 మంది దేవతలు అమృతాది దేవతలంతా ఉన్నారు. కనుక ఈ అమృతాది దేవతలకి అద్భుతమైనటువంటి ఒక పాయసం ఉంది. ఆ పాయసం వాస్తవంగా చెప్పాలంటే లలితా సహస్రనామ స్తోత్రంలో ఇవ్వబడింది ఏమిటంటే, గర్భిణులు ఈ పాయసాన్ని తినాలా, ఎప్పుడు రోజు తింటే కష్టం. కనుక ఆ పాయసం అనగానే బ్యామినో సేమియా వేద్దామని మాత్రం అనుకోకండి. దానికి ఒక ఫార్ములా ఉంటుంది. బియ్యం 1 కప్పు అయితే పాలు 2 కప్పులు, పెసరపప్పు 1/2 కప్పు, బెల్లం 1/2 కప్పు, నెక్స్ట్ దాని తర్వాత నెయ్యి 1/2 కప్పు. ఈ విధంగా ప్రతి గురువారం కూడా గర్భవతులు తింటే విశేషంగా వస్తుంది. కనుక అమృతాది శక్తి ఏమిటి, వివరం ఏమిటి, లోపల గురువు ఏమిటి అనేది గురుచండాల యోగంలో భవ్య అన్నది టెన్షన్గా ఉందని మీరేం టెన్షన్ పడకండి. ఒక్కబడికి ఇక్కబడి ఏమీ లేవు, మంచి ఫలితాలన్నీ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. రేపటి కార్యక్రమంలో గురుచండాల యోగం గురించి పరిపూర్ణంగా రోజు తెలుసుకొని 29వ తేదీ కల్లా మనం అలర్ట్ అయిపోదాం. ఓకే సిద్ధాంతి గారు, మీరు మా స్టూడియోకి వచ్చి మా ప్రేక్షకులందరికీ మీ విలువైన సలహాలు సూచనలు అందించినందుకు ధన్యవాదాలండి. చూశారు కదండి, ఇది వాటి శుభదర్శనం కార్యక్రమం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. నమస్తే.